మరియు నిన్న కాకుండా 2 లక్షల కోట్లతో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టుని మన జాతికి అంకితం చేయడం జరిగింది. మరి ఈరోజు దయచేసి అందరూ ఒకసారి కావాలి. ఎమ్మెల్యే వచ్చారు, స్థానిక శాసనసభ్యులు వచ్చారు, అందరూ కూడా ఇటువైపు రావాలి. పెద్దలు వారు మాట్లాడతారు. జనసేన కూటమి నాయకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. చాలా ఒక అద్భుతమైనటువంటి రోజు మనందరికీ కూడా. మన ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు సాధించిన విజయాన్ని ఇవాళ మనందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. సుదీర్ఘకాలంగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించిన సమస్య ఉందో ఆ సమస్య ఆంధ్ర యొక్క సెంటిమెంట్ గా మారినటువంటి పరిస్థితి. విశాఖ ఉప్పు ఆంధ్ర హక్కు అనేటువంటి నినాదంతో ఏర్పడినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేక మంది త్యాగాలతో ఏర్పడినటువంటిది. సుమారు 32 మంది ఆ రోజున ఆ పోరాటంలో మరణించిన తర్వాత అయితే కాలక్రమంలో అది అప్పుడు ప్రభుత్వాల నిర్లక్ష్యం కానివ్వండి, సరైన నిర్వహణ లేని కారణంగా కానివ్వండి, అది ఏదో నష్టాల బాటలో పట్టినప్పుడు దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో వచ్చిన సందర్భంలో ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని కాపాడడం చేసి దానంతా ఒక రియల్ వ్యాపారం చేసి ఆ 30-40 వేల ఎకరాల్ని క్యాపిటల్ సిటీగా మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం. అంటే అవకాశం దొరికితే ఏదైనా అన్వేషించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజం అవాళ స్టీల్ ప్లాంట్ కూడా తప్పించుకునేటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు కూటమి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతుందని హామీ ఇచ్చినటువంటి సందర్భం మన అందరికీ తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ పెద్దలు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడి ఆంధ్ర యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెడతామని చెప్పినటువంటి సందర్భం. ఎన్నికలైన తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ క్రమక్రమంగా ప్రైవేటీకరణ చేస్తున్నారని, కొంచెం కొంచెంగా అమ్మేస్తున్నారని నిరంతరం దుష్ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఇవాళ శ్రీనివాస వర్మ గారు చేసినటువంటి కృషి కారణంగా, చంద్రబాబు నాయుడు గారి కోపడి కారణంగా, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి చొరవ కారణంగా ఇవాళ 14,440 కోట్లు రివైజ్ ప్యాకేజ్ ఇవాళ ఏదైతే స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి మన ప్రధానమంత్రి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఏదైతుందో అది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం. మన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ మరింత ప్రత్యేకం. స్టీల్ ప్లాంట్ నష్టాల బాటలో పడి స్టీల్ ప్లాంట్ మూసేస్తాను, ప్రైవేటీకరణ చేస్తారని ఆందోళన చేసే పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్య శాఖ మంత్రి శ్రీనివాస వర్మ గారి ఆధ్వర్యంలో మరలా దీనికి పునరుజ్జీవం పోయడం జరిగింది. 14,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ ఇచ్చి మరి అభివృద్ధి బాటలో నడిపించడానికి, లాభాల బాటలో నడిపించడానికి చేసిన ఈ కార్యక్రమానికి మన గోపతిరాజు శ్రీనివాస వర్మ గారికి మనస్ఫూర్తిగా మన భీమవరం నియోజకవర్గం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. గోపతిరాజు శ్రీనివాస వర్మ గారి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేసి మన భీమవరం నియోజకవర్గాన్ని, మన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేద్దాం. స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంది, ప్రైవేటీకరణ జరుగుతుందనే రోజుల్లో ఈరోజు స్టీల్ ప్లాంట్ జాతీయంగానే ఉంచుతాం, ప్రైవేటీకరణ చేయం, లాభాల బాటలో నడిపిస్తామని ఆలోచన చేసి శ్రీనివాస వర్మ గారి ఆధ్వర్యంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందు చూపుతోటి స్టీల్ ప్లాంట్కి 14,000 కోట్లు ఇవ్వటం చాలా సంతోషకరం, ఆనందదాయకం. ఇంకా ఈ స్టీల్ ప్లాంట్కి
అన్ని రకాలుగా సహకరించి మన రాష్ట్రానికి ఇది ఒక మందమైన మాలగా ఉపయోగపడే విధంగా ఈ స్టీల్ ప్లాంట్ ఉపయోగించుకునే దానికి ఆంధ్రులందరూ సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రుల కోరిక నెరవేర్చిన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కుమారస్వామి గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి మన భూపతిరాజు శ్రీనివాస వనమాలం గారికి మన భీమవరం నియోజకవర్గం తరఫున, మన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.
నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై జై వర్మ జై జై వర్మ మాతా కీ భారత్ మాతా కీ కలిసి గెలిచిన ఒక నెలలోనే ఏదైతే జూలై 11వ తారీఖున కుమారస్వామి గారిని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాసరావు గారు ఒక స్టీల్ ప్లాంట్కి సందర్శన తీసుకెళ్ళడం, అక్కడికి పదే అధికారులతో మీటింగ్ చేయడం, చంద్రబాబు నాయుడు గారిని అలాగే వర్మ గారు కలిసి మన మోడీ గారి దగ్గర తీసుకెళ్దాం, అక్కడ నిర్మలా సీతారామన్ గారు మన ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ దగ్గర తీసుకెళ్లి ఈ యొక్క విశాఖ ఉక్కు కోసం 11,440 కోట్ల రూపాయల నిధుల్ని సేకరించారు. దాని కాదు ఈ యోజన యొక్క వేడుకలు జరపడం జరిగింది. ఈ యోజన వేడుకలకి హాజరైనటువంటి నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి గారు, అలాగే పెద్దలు శారద గారు, రామలింగరాజు గారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారు అందరి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మరి తెలుగుదేశం పార్టీ పెట్టి ఆంధ్రులకి తెలుగు వాళ్ళకి మన తెలుగు వాళ్ళు ఖ్యాతిని దిశలా వర్తింపచేశారు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత తెలుగు వాళ్ళు అన్నది గర్వంగా మనం చెప్పుకోగలుగుతున్నాం. ఆయన రాజకీయంగా చైతన్యం తెచ్చి మహిళలు కూడా చైతన్యవంతులు చేసేందుకు రాజకీయ చైతన్యం తీసుకొచ్చి మహిళలకి పేదలకి అందరికీ కూడా రాజకీయ చైతన్యం అందించారు. ఎన్నో సంస్కరణలు పెట్టి పేదవాళ్ళకి ఎన్నో సంస్కరణలతో వాళ్ళకి అభివృద్ధి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా డాక్టర్ సంఘాలు పెట్టి, అలాగే పేదవాళ్ళకి జనతా వస్త్రాలు,
అలాగే ఆడవాళ్ళకి ఆస్తుల హక్కు కల్పించి రాజకీయ చైతన్యం కల్పించినట్టు మహనీయుడు. అని తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ఎన్టీ రామారావు గారిని మనం మర్చిపోకూడదు. అటువంటి మహానీయుకి వాళ్ళ మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నివాళులు అర్పించడం చాలా గర్వకారణం. జై తెలుగుదేశం, జై జోహార్ ఎన్టీఆర్.